ప్రశాంత నగరం గంజాయి వనం అయిపోయింది. మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు, రౌడీ రాజ్యం అయిపోయింది. నువ్వు ఎంపీగా ఉండగా నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు మొన్న ఎంపీగా గెలిచావు. అయినా తూర్పు నియోజకవర్గంలో నీకు మైనస్ గుర్తుపెట్టుకో. నేనేదో ఆయన ఇంటర్వ్యూ పేకలేను అన్నాడు. ప్రజలు సముద్రంలో పడేస్తారు నాయన. తూర్పు నియోజకవర్గ ప్రజలు నిన్ను రెడీగా ఉన్నారు. నువ్వు డబ్బు సంచులు అట్టుకుని వస్తే తూర్పు నియోజకవర్గ ప్రజలు అమ్ముడు వారు. మా నాయకులు కార్యకర్తలు మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటాం. అన్ని విషయాల్లో సేవా కార్యక్రమాల్లో ముందుంటాం. అందుకే చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో 2014 నుంచి నిన్న ఈ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినప్పటికీ 4 సీట్లు తెలుగుదేశం గెలిచాం. ఉద్యోగ సేవలు చంద్రబాబు నాయుడు గారి సేవలు ఇప్పుడు ఈ సేవ ప్రజలు మర్చిపోలేదు. మేము చేసే కృషే. మా నాయకులు కార్యకర్తలు మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే, పదవి ఉన్నా లేకపోయినా సరే మేము సేవాభావంతో ఉంటాం. ప్రజలతో మమేకమై ఉంటాం. నువ్వు 4.5 సంవత్సరాల తర్వాత కనపడతావా ఎంపీ అయినాక? నిన్న మొన్న ఎవరో చెబుతున్నారు వార్డులోకి వెళ్తున్నారట. వార్డులోకి వెళ్తే ఎవరన్నా సమస్య అడిగితే మీ ఎమ్మెల్యే ఉండి అడగాల్సిందంట. మరి నువ్వెందుకు ఎంపీగా ఉందా? అధికారంలో ఉన్నావు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మమ్మల్ని అడిగితే తప్పకుండా మా దృష్టికి వస్తే మేము ప్రతిపక్షంలో ఉన్న సమస్య ఎలాగోలా పరిష్కారం చేస్తాం. మా నాయకులు మేమందరూ కమిషనర్ దగ్గరికైనా కలెక్టర్ దగ్గరికైనా వెళ్ళి నువ్వు రా కేసు ఓపెన్ చేయించు, ఓపెన్ ఛాలెంజ్. ఇన్ని భూ కుంభకోణాలు, ఇన్ని ప్రభుత్వ భూములు విశాఖపట్నంలో తాకట్టు పెడుతుంటే నువ్వు ఎంపీగా కళ్ళు మూసి కూర్చున్నావు. నీకు ఓపుకుంటే ఒక్క రోజన్నా జగన్మోహన్ రెడ్డిని సార్ విశాఖపట్నంలో భూములు కబ్జా అయిపోతాయి, నువ్వే ఒక భూ కబ్జా కౌడి నువ్వేం అడుగుతావు? చంద్రబాబు నాయుడు గారు జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో ఇటువంటి జరగవు. ఒకవేళ పొరపాటున ఒకటైనా జరిగితే నేను తప్పకుండా రాజీనామా చేస్తా. విశాఖపట్నాన్ని కాపాడవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇది ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో నేనైతే ఉండను. నేను కోర్టు కేసు నేను ఆపినప్పుడు వ్యతిరేకంగా చెప్తే నేను ఎందుకుంటాను? నేను ప్రజల పక్షాన్నే పోరాడతాను. మా నాయకులు ఎవరో అలా చేయరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. 3 నెలలు రాజీనామా చేయలేవా ఎంపీవి? కేసు ఓపెన్ చేయించు. నీ ఓపిక. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కాదు. వంశీ మీద నా మీద అప్పుడు మీ ఇద్దరం కలిస్తే నీకేంటే బాబు బాధ? నాకు అర్థం అవ్వట్లేదు. రైల్వే జోన్కి ఒక ఎంపీకి ఉండి సైట్ ఇప్పిలేకపోయాడు. సైట్ ఎక్కడిచ్చారండి? ముడసల్లో రిజర్వాయర్ పక్కన క్యాచ్మెంట్ ఏరియాలో ఇస్తారండి. క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్ అవుద్దా చెప్పండి? రైల్వే జోన్కి భూమి ఇప్పిలేకపోయావు నువ్వు 150 చెప్పావు. అవన్నీ వదిలేయి. నీకు ఓపెన్ ఛాలెంజ్. నీకు విమర్శించే నైతిక హక్కు లేదు. వంశీని కానీ నన్ను కానీ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు ఎవరిని విమర్శించే నైతిక హక్కు నీకు లేదు. నువ్వు అన్నిట్లో కూరుకుపోయి ఉండవు. ప్రభుత్వం రాగానే మళ్ళీ చెబుతున్నా తగిన చర్యలు తప్పకుండా ఉంటాయి. సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో వెళ్ళిపోతారు. గో టు అండమాన్ జైలు, నువ్వు పోతావు. అందులో డౌట్ ఏం లేదు.